రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, తరిమికొడదాం ఈ మతోన్మాదవాదులను, తరిమికొడదాం ఈ మతోన్మాదవాదులను, బుద్ధి చెప్పుదాం. భారతదేశ పౌరులందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ ప్రధానమంత్రి గారి పైన ఉందన్న విషయాన్ని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. ఈ వేదిక నుండి ఎందుకు గుర్తు చేయవలసి వస్తుందంటే, అనాగరికత చర్య అన్నావు, అనాగరికత చర్య అన్నావే కానీ దాడి చేసినటువంటి వ్యక్తి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ భారతీయ జనతా పార్టీ నాయకులను గౌరవ ప్రధానమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు చట్టాలను గౌరవించే ఏదైతే వేదిక ఉందో, మనకు న్యాయం ఎక్కడైతే జరుగుతుందో అటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది పైన దాడి జరిగితే కనీసం ఇప్పటి వరకు అతని పైన అరెస్టులు లేవు, కనీసము మీరు ఆదేశాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరు దళితుల పక్షాన ఉన్నరా లేరా అన్నది మాకు ప్రశ్నగా మారిపోయింది. ఆ ప్రశ్న కూడా మేము వేయడానికి కారణం ఏంది అంటే, మీరు మాటల వరకే పరిమితం అవుతున్నారు. రాకేష్ కిషోర్ అనే వ్యక్తి మతోన్మాదిగా మేము చూస్తున్నాము. వారి వెనకాల ఉన్నది మీరే, మీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ వేదిక నుండి నేను బలంగా సూచిస్తున్నాను. ఎందుకు సూచన చేస్తున్నా అంటే, ఈరోజు సనాతన ధర్మం పేరుతోటి దేశవ్యాప్తంగా మా దళితులపైన దాడులు, మా దళిత మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మార్చే విధంగా కూడా మీరు అడుగులేస్తున్నారని మేము భావిస్తున్నాము. ఆ కోణంలోనే మా దళిత బిడ్డ అయినటువంటి బిఆర్ గవాయ్ గారిపైన దాడి కూడా ఇది కుట్రపూరితంగానే జరిగింది అని చెప్పేసి మేము భావిస్తున్నాము. మీరు చిత్తశుద్ధి కనుక మీకు దళితుల పట్ల ఉంటే, గౌరవ నరేంద్ర మోడీ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కేసును సుమోటంగా స్వీకరించవచ్చు, మీరు ఆదేశించవచ్చు. అదే ఢిల్లీ కేంద్రంలో జరిగింది. ఆ ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది? భారతీయ జనతా పార్టీ, నీ ప్రభుత్వమే. దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరిది? మీ పార్టీ. దేశానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మీరు, ప్రధానమంత్రి గారే. కాబట్టి మీరు చొరవ తీసుకొని వారిని వెంటనే ఎవరైతే ఈ మనువాద, ఈ మతోన్మాద వ్యక్తి ఎవరైతే రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ఉన్నాడో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, ఇమ్మీడియట్లీ రిమాండ్ చేయాలి. లేకపోతే మీరు దళిత ద్రోహిగా మిగిలిపోతారు. మీరు ట్విట్టర్ ద్వారానే స్పందించడమే కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అరెస్ట్ చేయండి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇదే వైఖరిగా